దేవుని బిడ్డగా ఉన్నాడు. అక్కడ బానిస కావచ్చు, పనివాడు కావచ్చు, ఎలాంటి స్థితిలో అయినా ఉండొచ్చు. పిల్లరా, యజమానురాలు చెప్పింది కదని దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయడానికి ఇష్టపడలేదు ఆయన. అక్కడ అంటున్నాడు, నేను దేవునికి విరోధముగా ఈ పాపము ఎలా చేయగలను. చూడండి పిల్లలు, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యోసేపు జీవితంలోంచి. కాబట్టి నేనెట్లు, చూడండి, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. ఆమెతో అంటున్నాడు, నేను ఇంతటి దుష్కార్యము చేసి నీతో దేవునికి విరోధంగా నేను ఎలా పాపము తెచ్చుకుంటాను. నేను దేవుని బిడ్డను పాపము చేయడానికి వీలు లేదు. చూడండి ఎంత స్పష్టత, దేవుని పిల్లల్లో ఎంత స్పష్టత. పిల్లరా, నీవు నేను కూడా యోసేపు లాంటి జీవితం కలిగిన వారమే. నీవు నేను కూడా అలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులమే ప్రియులారా. దేవుడు నీలో నాలో కూడా ఇలాంటి సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని పిల్లలు ఇచ్చేటువంటి సమాధానం అది. పాపం మన ముందు నిలబడిన, అవకాశం మన ముందు నిలబడిన, ఆఫర్ మన ముందు నిలబడిన పిల్లరా, మనం ఎవరిని చూస్తామో తెలుసా? దేవుణ్ణి చూడగలుగుతాం, పాపాన్ని మనం చూడలేము. అక్కడ అన్నాడు, ఇంతటి దుష్కార్యము చేసి దేవుని ఎదుట నేను ఎలా పాపము సంపాదించుకుంటాను, పాపాత్ముడిగా నిలబడను, నేను చెయ్యలేను అని పారిపోయాడు అక్కడి నుంచి. ప్రియులారా, దేవుని పిల్లలు పాపం చెయ్యరు. ఒకవేళ పాపం బలవంతం పెడితే అక్కడి నుంచి పారిపోతారు. కనుక ప్రియులారా, దేవుని పిల్లలు పాపము చెయ్యరు అనేటువంటి విషయాన్ని రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపం చేయకూడదు, మనం అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. ప్రియులారా, దుష్కార్యం చేయకూడదు. అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో మనం ఉండకూడదు. వ్యర్థమైన దాని వరకు, ఈ లోకాశల వైపు, ఈ లోక పోకడల వైపు, ప్రియులారా, ఈ లోకంలో పాపం వైపు, ప్రియులారా, అనేకమైనటువంటి వ్యసనాల వైపు మనం వెళ్ళకూడదు. కారణం ఏంటనంటే మనం దేవుని పిల్లలము. నీవు నేను కూడా దేవుని మూలముగా పుట్టినటువంటి వారమైతే, నీవు నేను దేవుని రక్షణ పొందుకున్న వారమైతే, దేవుని సంఘములో దేవుని రాజ్యము కొరకు ఎదుగుతున్నటువంటి బిడ్డలమైతే ప్రియులారా, మన జీవితంలో పాపానికి చోటు ఉండకూడదు, ఇవ్వకూడదు.